నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. నేను చేసే పనులకి, నాలో లోపాలకి, నాలో ఉన్న అవిధేయతలకి నీకు కోపం వస్తుంది. కానీ నీవు ప్రేమ స్వరూపుడవు గనుక వాత్సల్యము కూడా కలిగిన తండ్రివి. ఎంత వాత్సల్యము అంటే చంటి బిడ్డ తల్లి వాళ్ళిద్దరి మధ్యలో దాన్ని వాత్సల్యం అంటారు. ప్రతి అణువులో కూడా నీవు వాత్సల్యం చూపించే దేవాతి దేవుడవు కనుక నా ఎడల ఒకవేళ నేను చేసే పనులకి నీకు ఏదైనా కోపం వచ్చినా, నా అవిధేయతలకు, నా లోపములకు నీకు నేను ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నా, కోపించినా పర్వాలేదు, కానీ వాత్సల్యాన్ని కూడా చూపించే తండ్రివి అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఆత్మీయ జీవితాన్ని చులకనగా భావించకండి. ఏముందిలే, ఎవరు చూస్తున్నారులే, పర్వాలేదులే, మనం ఏం చేసినా అయిపోతుంది, చర్చికి వస్తే భక్తులని ఎవరు అనుకోరండి. చర్చికి వచ్చేది మనం భక్తి నేర్చుకోవడానికి, మనం ఈ సాధన చేయటానికి సోదరులారా. దాంట్లో చాలా నమ్మకత్వాన్ని, యథార్థతను కలిగి జీవించవలసిన అవసరతను నేర్చుకుంటున్నాం.